కావాలనే తన మాటలను కొందరు వక్రీకరించారంటూ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ పార్టీ అధిష్టానానికి వివరణించారు. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన థామస్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో భేటీ అయ్యారు. కొందరు కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారని, ఇకపై అప్రమత్తంగా ఉంటానని చెప్పారు. సాక్షి మీడియా ప్రతినిధులు మమ్మల్ని పర్పస్ఫుల్గా టార్గెట్ చేసి లేనివన్నీ కల్పితం చేసుకొని అక్కడక్కడ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసారంటే వాళ్ళు కావాలనే వాళ్ళకి ఏం కావాలో అది మాత్రం కట్ చేసుకొని మమ్మల్ని అక్కడక్కడ టీవీ ఛానల్లో మమ్మల్ని ట్రోల్ చేశారు. వాళ్ళే నా దగ్గరికి వచ్చి కొన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు వాళ్ళే కొంత క్వశ్చన్లు అడిగి నేను దాని గురించి వివరణ ఇచ్చినప్పుడు మెయిన్గా నేనేం చెప్పానంటే, కొంతమంది మీడియా ప్రతినిధులు మెయిన్గా సాక్షి వాళ్ళు నన్ను కొన్ని క్వశ్చన్లు అడిగితే దానికి నేను సూటిగా సమాధానం చెప్పడం జరిగింది. నేనేమన్నా అంటే అభివృద్ధి పైన ఫోకస్ చేయండి, దానిపైన మాట్లాడదామంటే వాళ్ళు కావాలనే నన్ను రెచ్చగొట్టి నన్ను మాట్లాడిచ్చారు. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే, వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల ఒకటి రెండు నేను తెలియకుండా ఏదైనా మాట్లాడుండొచ్చు. నేను ఉద్దేశపూర్వకంగా ఏది కూడా నేను మాట్లాడలేదు. నేను మాట్లాడిన విషయాన్ని వక్రీకరించి ముందు కట్ చేసి వెనక కట్ చేసి దాన్ని బ్యాడ్గా వాళ్ళ అన్ని ఛానల్లో నా గురించి చెడ్డగా ప్రచారం చేయడం జరిగింది. ఎమ్మెల్యే థామస్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పార్టీ అధిష్టానానికి వివరణ ఇచ్చిన తెలుస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఈ రోజు జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ వచ్చారు. ఇటీవల కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన థామస్ పై తెలుగుదేశం కేంద్ర కార్యాలయం తో పాటు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు నారా లోకేష్ కూడా సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే థామస్ ని పిలిపించి వివరణ తీసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు తెలిసింది. దీంతో నిన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యే థామస్ ను ఫోన్ చేసి ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు ఎమ్మెల్యే థామస్ పల్లా శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, పార్టీ లైన్ దాటి ఎందుకు మాట్లాడుతున్నారు అని కూడా పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యే థామస్ ను ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే కావాలని తన మాటలు కొందరు వక్రీకరించారని, ఇకపైన ఎవరు రెచ్చగొట్టినా ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యను అని చెప్పి థామస్ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వివరణ ఇచ్చినట్టుగా సమాచారం అందింది. ముఖ్యమంత్రి నాయకత్వంలో జీడీ నెల్లూరులో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కొందరు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారని కూడా ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో పల్లా శ్రీనివాసరావు వివరణ ఇచ్చిన అనంతరం బయటకు వచ్చిన తర్వాత తనను కలిసిన మీడియా ప్రతినిధులతో థామస్ మాట్లాడారు. ఇకపై రాజకీయంగా అలర్ట్ గా ఉంటాను అని కూడా ఆయన చెప్పడంతో పాటు అధిష్టానానికి పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చాను అని కూడా ఎమ్మెల్యే థామస్ మీడియాకు వివరించారు. అయితే భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడితే మాత్రం సహించేది లేదు అని చెప్పి పల్లా శ్రీనివాస్ ద్వారా అధిష్టానం ఎమ్మెల్యే థామస్ కు స్పష్టంగా సంకేతాలు పంపినట్టు తెలిసింది. ఇప్పటికే జరిగిన సంఘటనపై అధిష్టాన వర్గం సీరియస్ గా ఉంది అని కూడా పల్లా శ్రీనివాస్ స్పష్టంగా థామస్ వివరించినట్టుగా కూడా మనకి తెలుస్తోంది. భవిష్యత్తులో మాత్రం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు అని కూడా హైకమాండ్ పల్లా శ్రీనివాస్ ద్వారా థామస్ కి సంకేతాలు పంపింది అని కూడా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రామారావు.